స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చలో మెడికల్ కాలేజీకి అయితే ఈరోజు వైసీపీ అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్ద అయితే భారీ ఎత్తున వైసీపీ నాయకులు అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఈరోజు అమలాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ కళాశాల వద్ద భారీ ఎత్తున అయితే నిరసనలు అయితే చేపట్టారు. అలాగే రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తడం జరుగుతుందండి? దాదాపు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 17 మెడికల్ కాలేజీలని ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఇదే మెడికల్ కాలేజు ఇంచుమించి 56 ఎకరాలు. ఆనాడు కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక్కడ కడుతున్నామని చెప్పిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది వారి సొంత భూములు కూడా ఆనాడు ప్రభుత్వానికి అప్పచెప్పారు. మరి వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళు కేవలం ప్రభుత్వం గురించే కదా, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో కదా ఈరోజు ఆ భూములు అప్పచెప్పారు. మరి ఈనాడు మేము ప్రైవేటీకరణ చేస్తామంటే ఎందుకు ఆనాడే ప్రభుత్వ భూములు ఎందుకు ఇస్తారా ప్రజలందరూ కూడా? ఒక అమలాపురంలోనే ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, మళ్ళీ అదనంగా ఇదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అవుతుంది. ఎందుకు 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎందుకని అడుగుతా ఉన్నాం. అందుకనే ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా ఉన్నప్పటికీ కూడా 2వ మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనేది మా యొక్క డిమాండ్. పీపీపీ అంటే ఇది అవగాహన మేము కొత్తగా పెట్టింది కాదు, కొన్ని రాష్ట్రాలు దీన్ని ఉపయోగించుకున్నాయి. అలాగే పంజాబ్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో అభివృద్ధి చెంది ఆ విధానాన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. సీటుకి ఈరోజు దాదాపు 50-55 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇది సాధ్యమా? పేద విద్యార్థులకు ఇది సాధ్యం అవుతుందా? సాధ్యపడదు. అందుకనే మేము ఖచ్చితంగా వైద్య విద్య పేదలకు దరి చేర్చాలని ఒకే ఒక నినాదంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతాం. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం 42% సీట్లు కేటాయించారు, కానీ ఇప్పుడైతే మేము 50% ఈ విధంగా పెట్టి ఇవ్వగలుగుతున్నాం కూడా చెప్పుకొస్తున్నారు. ఎక్కడ చెప్పలేదే 50% గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, ఇప్పుడు 50% ఉంది. కాబట్టి ఏంటంటే ఫీజులు పెంచారో గత దానికి ఇప్పటికి ఒకసారి పోల్చి చూడమండి, వాళ్ళని చూడమండి, మేము చెప్పడం కాదు. మేము ఆల్రెడీ ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాం. ఆ కోట అలాగే ఉంచి ఫీజులు అమాంతం పెంచేస్తున్నారు. ఎవరు భరిస్తారు ఆ ఫీజుల్ని అనేది మా ఒక ప్రధానమైన ఆహాఓహో అనే విధంగా మేము 17 కాలేజీలు కట్టేసామని వైసీపీ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు, కానీ పార్టీ కార్యాలయాలు అంతా విధంగా కట్టుకున్నారని కూడా చెప్పుకొని ఒకటి మీద ఆరోపిస్తారు. రాత్రికి రాత్రే 17 మెడికల్ కాలేజీలు మీరు నిర్మించగలరా? అది అసాధ్యమైన అరచేతిలో వైకుంఠం ఎక్కడ చూపించలేదు. కానీ యుద్ధ ప్రాతిపదికన 5 మెడికల్ కాలేజీలు గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. అందులో 2 సంవత్సరాలు మీరు తీసుకుంటే కరోనా టైం పోయింది. మిగతా 3 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు? ఇంకా 2 మెడికల్ కాలేజీలు దాదాపు పూర్తి అయిపోయినాయి కూడా, ఇంకా 10 మెడికల్ కాలేజీలు. మరి ఆ 10 మెడికల్ కాలేజీలకి కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడితే అవి కూడా ప్రభుత్వ పరం అయిపోతాయి. మరి ఇంచుమించు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ మేమే చూస్తుంటే 60% పూర్తి అయిపోయింది. ఇలాంటి టైంలో ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? కేవలం వాళ్ళ అన్యాయాలకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశం ఒకే ఒక లక్ష్యంతోనే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంత తప్ప తింటూ ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉంది, పీపీపీ మోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే తక్షణం ఉపసంహరించుకోవాలి. అప్పటి వరకు కూడా పోరాడతామంటున్నారు. ప్రధానంగా ఏదైతే గత వైద్య విద్యను పేదవారికి అందించే విధంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పేదవాడికి వైద్య విద్య దూరం చేసే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఏదేమైనా ఈ విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైనా సూర్యప్రకాష్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క అమలాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.